ఇప్పుడు కేవలం విశాఖలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు సంచలనం రేకెత్తించిన పరిస్థితి. ఒక రక్షణ ఉద్యోగి తనకు సన్నిహితంగా ఉన్న మహిళను అత్యంత దారుణంగా పాశవికంగా కాకుండా శరీర భాగాలను కూడా వేరు ప్రాంతాలకి తరలించారు. అంతలో కొన్ని శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టారు. ఇప్పుడు నేను ఆ ఇంటి దగ్గర జరిగిన ప్రాంతంలో ఉన్నాం. అయితే ఆ అంశంకి సంబంధించి కొంత పోలీసుల దర్యాప్తు ఇతర అంశాలు కొనసాగుతున్నాయి. అయితే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వ్యక్తులు మాత్రం కొంత కలవరపడుతున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వచ్చారు. ఎవరైతే ఈ రవీంద్రని ఎప్పుడైనా మీరు అట్లా చూడడం జరిగిందా? ఆయన ఇక్కడ 1 year గత 1 year నుంచి ఉంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాకు కనిపిస్తాడు అనమాట. వాళ్ళ బ్రదర్ వాళ్ళు అటు నుంచి అలా వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి కింద పార్కింగ్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు అంతగా చూడలేదు మేము. సరే, జనరల్ గా అంటే రెంట్ ఉండే వారికి అపార్ట్మెంట్ అసోసియేషన్ కి కొంత సంబంధాలు అట్లా ఉంటాయి కదా. ఎప్పుడైనా ఏదైనా పండగకి ఇట్లాగా అతను మాట్లాడడం, వాళ్ళ వైఫ్ మీతో వద్ద ఎలా ఉంటుంటారు? వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ 1 week కూడా లేరన్నమాట. రావడంతోనే వాళ్ళ వైఫ్ డెలివరీ అని చెప్పి తీసుకెళ్లిపోయారు. 1 year నుంచి ఏమైనా వెకేషన్స్ అయితే అమౌంట్ ఇస్తున్నాడు బాగా, అంటే అప్పుడప్పుడు కిందకి వచ్చి కూర్చుంటాడు కానీ ఎవరితో మాట్లాడతాడు. వాళ్ళ వైఫ్ అయితే ఇంతవరకు ఎవరో చూడలేదు. డెలివరీ అని చెప్పి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి రాలేదు. సరే, జనరల్ గా సీసీ ఫుటేజ్ లో ఉంటారు కదా, కొత్త వ్యక్తులు రావడం, చుట్టాలు బంధువులు రావచ్చు, కానీ ఇట్లాగా అదర్ పీపుల్ అట్లా రావడం కొంత ఏంటంటే చుట్టాలు కూడా ఎవరు లేరు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వస్తాడు, వాళ్ళ బ్రదర్ ఒకడు ఉంటాడు, ఈ ముగ్గురే ఉంటారు అన్నమాట. ఓకే. సరే, ఈ ఇష్యూ తర్వాత ఏమైనా కొంత గందరగోళం, భయం అట్లాంటిది అనిపిస్తుంది? మామూలుగా కాదు, అందరూ భయపడిపోయారు. నైట్ పోలీసులు వచ్చారు, ఇందులో నుంచి దూరారు. ఇందులో నుంచి దూరి లోపలికి వెళ్ళి డోర్ తీసారు. అప్పుడు దాకా బాడీ ఉందని ఎవరికి తెలియదు. అందరూ మొత్తం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఖాళీ చేసి అంటే పొడుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. అదేనండి. ఇప్పుడు తాళం వేసి నిందితుడు వెళ్ళిపోయాడా? తాళం వేసి వెళ్ళిపోయాడు. ఓకే. తాళం వేసి వెళ్ళిపోతే పోలీసులు వచ్చి బదలు కొట్టి ఇందులోంచి దూరి అప్పుడు తాళం తీసారు లోపల. అంటే సహజంగా అంటే కొన్నిసార్లు కోపంగా కొట్టుకోవడం, కొన్నిసార్లు అది పానిక్ గా అవుతాయి. బట్ ఇంత ఘోరంగా అదే ఈ ఏరియాలో ఎవరికి అంతగా ఘోరం ఉంటుంది, కానీ పాటలుగా పెట్టారంటే అందరూ భయపడిపోతున్నారు. మాకు తెలిసింది ఏంటంటే తలకాయ కూడా లేదు, కాళ్ళు వేరే చోట ఉన్నాయి, బాడీ వేరే చోట ఉంది, అందరూ భయపడిపోతున్నారు అన్నమాట. ఇది ఈరోజు మనం చూస్తే వారి సంబంధికులు అంటే ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్న వారి మాటలు విన్నారు కదా. నేనున్న ఈ అపార్ట్మెంట్ అంటే ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్ 102. ఈ 102లోనే ఈ చింతాడ రవీంద్ర పాల్పడ్డాడు. అనంతరం అతను శరీర భాగాలను కూడా వేరు ప్రాంతాలకి తరలించారు. ఇప్పుడే అందిన సమాచారం బట్టి తలను కూడా ఒక చోట అతను దహనం చేసే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆ అంశం కూడా నిర్ధారణ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే స్థానికుల మాటలు బట్టి రవీంద్ర తొలి దశ నుంచి కొంత ముభావంగాను స్థానికులతో కొంత దూరంగా ఉంటారు. అయితే ఈ అపార్ట్మెంట్ లో దాదాపు ఏడాది కాలంగా అద్దెకుంటున్నారు. అయితే అద్దెకున్నప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఇప్పుడు పుట్టింటికి వెళ్ళారో ఆవిడ కేవలం వారం రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత డెలివరీకి వెళ్ళినట్టు చెప్తారు. అయితే తరచూ రవీంద్రతో పాటు ఒక స్నేహితుడు, అతని సోదరుడు మాత్రం అపార్ట్మెంట్ కి వస్తున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు కొట్లాట్లు, ఘర్షణలు జరుగుతుంటాయి. కానీ ఇంత అవమానకరంగా, దారుణంగా, మానవత్వం లేకుండా ఒక మహిళను చేయడం, చేసిన తర్వాత ఆ శరీర భాగాలను వేరుగా ముక్కలు చేసి పార్సల్ చేయడం, ఇదంతా కూడా విశాఖవాసులు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం అంతా కూడా కొంత ఉలిక్కిపడే పరిస్థితి ఈ సమాచారంతో. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నిందితుడు తనకు డబ్బుల కోసం తరచూ మౌనిక వేధించడం వల్ల ఈ రకంగా చెప్తున్నారు. అయితే నిందితుల మాటలను మనం పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు. సహజంగా తప్పించుకోవడానికి చాలా మంది ఇతరులపై నిందారోపణలు చేసే సందర్భాలు ఉంటాయి. అయితే నిజంగా ఆమె డబ్బుల కోసం వేధిస్తే లేక ఇతర కారణాల వల్ల అతను వివాహితుడు అయినప్పటికీ వివాహానికి ముందు నుంచి అతనికి సంబంధం ఉన్న నేపథ్యాన వివాహం చేసుకోలేదనే విషయంపై ఘర్షణ జరిగి ఈ రకంగా చేశాడా అన్న విషయంపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడికి ఏదైతే ఈ ఫ్రిడ్జ్ లో కొన్ని శరీర భాగాలు, మరొకటి ప్యాకేజ్ చేసి కొరియర్ చేసే క్రమంలో సిద్ధం చేసిన శరీర భాగాలని స్వాధీనం చేసుకున్నారు. తల కాయ గురించి కొంత నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు గాలించారు. అయితే విచారణలో ఏదైతే ఇతరులకు సంబంధించిన తల మాత్రం పెందుర్తి సమీపన దగ్ధం చేశారని కొంత సమాచారం వచ్చింది. అయితే నిజంగా
అక్కడ ఉందా లేదా అనే విషయం నిర్ధారణ చేసుకునే క్రమంలో కూడా పోలీసు బృందాలు విచారణ సాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సంబంధం లేనప్పటికీ ఎవరైతే నిందితుడు రవీంద్ర ఉన్నాడో, రవీంద్ర భార్య నుంచి కూడా కొంత సమాచారం తీసుకోవడానికి శ్రీకాకుళం జిల్లాకు ఒక పోలీసు బృందం వెళ్ళడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ప్రశాంతంగా ఉండే ఎల్వి నగర్ లాంటి ప్రాంతంలో జరగడం కూడా అత్యంత దారుణంగా, మానవత్వం లేని విధంగా జరగడంతో కొంత చర్చ కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గాజువాక నుంచి.